ప్రమోషన్స్ ఎక్కడా అని అడిగారు కదరా. ఇప్పుడు చూడండి, ప్రమోషన్స్ కాదు, ఒక ప్రమోషనల్ టూరే వీళ్ళైతే ఇండియా మొత్తం తిరగబోతున్నారు. నిజంగా అద్భుతమైన ప్లానింగ్ తో పెద్ద సినిమా యొక్క ప్రమోషన్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రమోషనల్ టూర్ ఎలా ఉండబోతుంది, ఆ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుందో కూడా వీళ్ళైతే ఒక లెటర్ రూపంలో మనకైతే రిలీజ్ చేశారు. దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం క్లారిటీగా. మరి ఈ ప్రమోషనల్ టూర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దంటే, ముంబై వస్తున్నా, తలలు జాగ్రత్త. ఈ మే 18వ తారీఖున ముంబైలో పెద్ద సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగిద్ది. అంటే ఈవెంట్ అంటే పెద్ద ఈవెంట్ కాదు, చిన్న ప్రెస్ మీట్ లాంటిది అయితే పెట్టి అక్కడ ఈ సినిమా గురించి మాట్లాడే ట్రైలర్ కట్న అయితే రిలీజ్ చేస్తారు. ఇంకెక్కడి నుంచి స్కై ఈస్ ద లిమిట్ అన్నమాట. మే 18వ తారీఖున ట్రైలర్ కట్ తో ఈ సినిమా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్ ఏంటంటే, మే 22వ తారీఖున మన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే వీళ్ళైతే చేయబోతున్నారు. అయితే ఆ రోజు మ్యాచ్ కి రామ్ చరణ్ గారు కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆ డీటెయిల్స్ మనకి రాబోయే రోజుల్లో అయితే తెలుస్తాయి. గుర్తుంది కదా, మే 22న ఉప్పల్ స్టేడియంలో పెద్ద సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. ఇంకా మే 22 తర్వాత మే 23 మన భారతదేశంలోనే మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, అంటే హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు, ఆ హృదయాన్ని వెలిగిచ్చే పాటనైతే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. అదే పెద్ద సినిమాకి సంబంధించిన స్పెషల్ సాంగ్ ని ఆ భోపాల్లో వీళ్ళైతే లాంచ్ చేస్తారనమాట. నిజంగా అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ లాగైతే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఆ స్టేజ్ మీద ఏఆర్ రెహమాన్ గారు ఈ పెద్ద సినిమాకి సంబంధించిన సాంగ్స్ అయితే పర్ఫామ్ చేస్తారు. ఈ పెద్ద సినిమాలో టోటల్ గా ఇలా డాన్స్ చేసే పాటలు 3 అయితే ఉన్నాయంట. ఒకటేమో చిక్రీ, ఇంకోటి రై రై రారా, ఇంకోటి స్పెషల్ సాంగ్. ఇంకా మిగతావన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ టైప్ లో, అంటే స్పోర్ట్స్ కి వెళ్ళినప్పుడు అలాంటి టైప్ లో వచ్చే సాంగ్స్ అంట. అంటే సినిమాతో పాటు వెళ్ళే సాంగ్స్ అన్నమాట. ఈ పెద్ద సినిమా కథలోకి అంటే అవసరం లేకుండా ఒక పాట గాని, ఒక ఫైట్ గాని, ఒక డైలాగ్ గాని ఉండదు. కథ ఏం కోరుకుంటుందో అవే క్యారెక్టర్స్ సినిమాలో ఉంటాయి, అవే పాటలు సినిమాలో అయితే ఉంటాయి. ఈ రకంగా మే 18 ముంబై, మే 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 22 హైదరాబాద్, మే 23 భోపాల్, ఇంకా మే 24 పెద్ద సినిమా టీం ప్రమోషన్స్ కోసం బెంగళూరు అయితే వెళ్ళబోతున్నారు. అక్కడ శివరాజ్ కుమార్ గారు పెద్ద హీరో. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ ఈవెంట్ ను కూడా వీళ్ళు చాలా భారీగానే ప్లాన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మే 24 బెంగళూరు ఈవెంట్ అయిన తర్వాత మే 28 మరొకసారి నార్త్ సైడ్ అయితే వెళ్ళబోతున్నారు. ఢిల్లీ అయితే వెళ్ళి అక్కడ ఈ సినిమానైతే పెద్ద సినిమా వాళ్ళైతే ప్రమోట్ చేయబోతున్నారు. ఇంకా మే 28 ఢిల్లీ నుంచి వచ్చి మే 30న మన చెన్నై అయితే వెళ్ళబోతున్నారు. ఈ రకంగా నార్త్ నుంచి సౌత్ వరకు మే 18వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు మొత్తం కవర్ చేసేసి జూన్ 1వ తారీఖు, జూన్ 2వ తారీఖు మన 2 తెలుగు రాష్ట్రాలని వీళ్ళైతే కవర్ చేస్తారు. జూన్ 1వ తారీఖున ఈ సినిమానే విజయనగరం బ్యాక్ డ్రాప్. మరి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టకపోతే ఎలాగా? జూన్ 1వ తారీఖున ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో విజయనగరంలో అయితే జరిగిద్ది. ఇంకా మే 2న హైదరాబాద్ లో కూడా ఒక ఈవెంట్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. ఈ రకంగా నార్త్ నుంచి సౌత్ వరకు, ఢిల్లీ నుంచి కింద చెన్నై వరకు మొత్తం చుట్టేస్తారనమాట పెద్ద సినిమా టీము. నిజంగా మామూలు ప్రమోషన్స్ కాదు ఇవి. అంటే సినిమా రిలీజ్ అయ్యే ఒక 12 రోజుల ముందు, 15 రోజుల ముందు ఇంకా సోషల్ మీడియా మొత్తం కూడా ఓన్లీ పెద్ద సినిమా గురించే మాట్లాడుకునే విధంగా వీళ్ళైతే ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా ఏది గురి తప్పకుండా అదే విధంగా జరిగిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. జరిగి తీరాలి కూడా. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయంటూ ఆ లెటర్ లో వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ విధంగా చాలా కష్టపడి సినిమానైతే మీకోసం అయితే ఇప్పుడైతే తీసుకొస్తున్నాం, సినిమా ఖచ్చితంగా మీకైతే నచ్చిద్దంటూ ఆ లెటర్ లో అయితే వీళ్ళైతే పెట్టారు. నిజంగా ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్, టోటల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో అద్భుతంగా అయితే ఉంది. అసలు చూడండి, గ్యాప్ లేకుండా వీళ్ళైతే పెద్ద సినిమా గురించే మాట్లాడుకునే విధంగా ప్రజెంట్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు. మే 18న ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలాగో అదిరిపోద్ది. ఇక్కడ ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవినాష్ కొల్లా గారు కూడా ఏం చెప్పారంటే, ఈ ట్రైలర్ ఏదైతే ఉందో అదే రకంగా సినిమా అయితే ఉంటదంట. సినిమాలో లేనిది, అంటే ఒక ఆర్టిఫిషియల్ హైప్ నైతే ట్రైలర్ ద్వారా వీళ్ళైతే క్రియేట్ చేయాలనుకోవట్లేదంట. సినిమాలో ఏ కంటెంట్ ఉందో, సినిమా ఎలా ఉండబోతుందో
ఈ ట్రైలర్ లో క్లియర్ కట్ గా అయితే మనకైతే చూపించబోతున్నారు. కాబట్టి మే 18 తారీఖున ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మే 23 స్పెషల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఇంకా వరుస పెట్టి ప్రతి సిటీలో వీళ్ళైతే ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే చేసుకుంటా జూన్ 3 ముందు రోజు జూన్ 2 వరకు ప్రమోషన్ జరుగుతానే ఉంటాయి. జూన్ 3 ఈవినింగ్ నుండి ప్రీమియర్స్ అయితే పడతాయి. ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. నిజంగా ఇచ్చి పడేశారు. ఇన్ని రోజులు మెయింటైన్ చేసిన సైలెన్స్ ని వీళ్ళు ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ తో అలా చుట్టేశారని చెప్పాలి. ఇంకా వీళ్ళకి యాడెడ్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటంటే ప్రెసెంట్ రచ్చ అయితే జరుగుతుంది ఎగ్జిబిటర్లో వర్సెస్ ప్రొడ్యూసర్లో. వాళ్ళు కూడా ఈ పెద్ద సినిమాకి ఒక రకంగా ఫ్రీ పబ్లిసిటీ అయితే ఇస్తున్నారు. అది కూడా మనం ఆనందపడాల్సిన విషయమే. ఇంక ఇది పక్కన పెడితే ఈరోజు పొద్దున్నే ఈ సినిమాకి సంబంధించి మరొక విషయం అయితే తెలిసింది. అదేంటంటే ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అది కొన్నది ఎవరో కాదంట, మన హోంబుల్ పిక్చర్స్ వాళ్ళంట. హోంబుల్ వాళ్ళంటే కేజీఎఫ్ 1, 2, కాంతారా సిరీస్, ఇంకా మన ప్రభాస్ గారు సలారు, ప్రశాంత్ నీల్ గారు ప్రొడ్యూసర్లని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక జైంట్ కంపెనీ అనమాట వీళ్ళు. అంటే కన్నడ ఇండస్ట్రీలో ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్లో మన పెద్ద సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ని కొన్నది వాళ్ళే. ఈ పెద్ద సినిమాతో వాళ్ళు మన డొమెస్టిక్ మార్కెట్ని వదిలేసి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అయితే అడుగు పెట్టారు. అసలు నేను ఇక్కడ ఫీల్ అయింది ఏంటంటే కర్ణాటక రిలీజ్ రైట్స్ కూడా వాళ్ళకే ఇచ్చుంటే బాగుండేది కదా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇంకా మంచి రిలీజ్ అయితే దొరికేది. అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా చాలా మంచి రిలీజ్ అయితే ఇస్తారు. రామ్ చరణ్ గారి సినిమాలకి కర్ణాటకలో మంచి గిరాకీ అయితే ఉంటుంది. అందులో ఈ పెద్దమైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మరి ప్రత్యంగిర వాళ్ళు ఏంటి ఓవర్సీస్లో వాళ్ళు కదా రిలీజ్ చేస్తున్నారని మీరైతే అనుకోవచ్చు. హోంబుల్ వాళ్ళు కొన్నారు, వాళ్ళ ద్వారా ప్రత్యంగిర మూవీస్ వాళ్ళు యూఎస్ఏలో అయితే రిలీజ్ చేస్తున్నారు, ఓవర్సీస్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.